సీజన్ 8 ఈసారి సీజన్ 8లో ఎవరు విన్నర్ కాబోతున్నారనే అంశంపై అందరిలోని ఉత్కంఠ నెలకొంది. నామినేషన్లో మొత్తం 6 మంది ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో టాప్ 5లో ఎవరున్నారు, ఎవరు ఈసారి విజేత కాబోతున్నారు అనే విషయాలు వైరల్గా మారుతున్నాయి. ముఖ్యంగా ఓటింగ్లో మాత్రం ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూ ఉండటం గమనార్హం. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం హౌస్లో 7 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అటు టికెట్ టు ఫినాలే రేస్ గెలిచి అవినాష్ టాప్ 6లో మొదటి ఫైనలిస్ట్గా నిలిచారు. దాంతో ఈ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకున్న విషయం తెలిసిందే. అయితే మిగిలిన వారిలో మరో 5గురు ఫైనల్కి వెళ్తే ఒకరు ఎలిమినేట్ అవుతారు. 6గురు ఫైనల్కి వెళ్ళినా ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గత సీజన్ 7లో మొత్తం 6గురు కంటెస్టెంట్స్ ఫైనలిస్ట్గా ప్రకటించారు. ఇక ఈ సీజన్ కూడా అలాగే ఉండబోతుందని సమాచారం. ఇది ఇలా ఉండగా పలు మీడియా సంస్థలు అనాధికారికంగా పోల్ నిర్వహించగా గౌతమ్ మొదటి స్థానంలో నిలిచారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ చివరి వారాల్లో టైటిల్ రేస్లోకి రావడం అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఆడియన్స్ కూడా గౌతమ్ వైపు మొగ్గు చూపుతున్నారు. రెండవ స్థానంలో నిఖిల్ ఉండగా నిఖిల్ ఫస్ట్ వీక్ నుండి హౌస్లో ఉన్న కంటెస్టెంటే. అయితే ఈసారి ఆయనకే టైటిల్ ఇస్తారనేది గట్టిగా జరుగుతున్న ప్రచారం. అంతేకాకుండా ప్రతి టాస్క్లో 100% ఎఫర్ట్ పడుతున్నారు. ఇప్పటి వరకు టాస్కుల్లో అనేక విజయాలు సాధించాడు. అయితే నిఖిల్కి నాన్ లోకల్ అనే ట్యాగ్ మైనస్గా మారడమే కాకుండా సోనియా యష్మి ఎలిమినేషన్కి కూడా పరోక్షంగా కారణమయ్యాడని అపవాదు కూడా ఉంది. ఇక మరోవైపు ప్రేరణ కూడా గట్టి పోటీ ఇస్తుంది. ఈమె కూడా స్ట్రాంగ్ ప్లేయర్ కావడం గమనార్హం. కాకపోతే కొంతమందితో మాత్రమే సన్నిహితంగా ఉండడంతో ఆమెపై నెగిటివిటీ ఏర్పడింది. పైగా అప్పుడప్పుడు నోరు జారడం వల్లే నెగిటివిటీ ఏర్పడిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం గౌతమ్, నిఖిల్, ప్రేరణ టాప్లో ఉండగా ఈ ముగ్గురు ఫైనల్లో కనిపించడం ఖాయం. ఇక 4వ స్థానంలో రోహిణి నిలిచింది. ఇక గత 2-3 వారాలుగా తనలోని పవర్ చూపిస్తూ టాస్క్లు ఆడుతూ అలరిస్తుంది. ఇక దాంతో రోహిణి గ్రాఫ్ కూడా పెరిగిందనే చెప్పాలి. ఇక మరోవైపు విష్ణుప్రియ 5వ స్థానంలో ఉంది. భారీ ఫేమ్ ఉన్న విష్ణుప్రియ గేమ్ పరంగా వెనకబడటమే కాకుండా పృథ్వీ చుట్టూ తిరుగుతూ గేమ్ వదిలేసిందనే టాక్ కూడా ఉంది. ఇక ఆ తర్వాత స్థానాల్లో నబీల్ ఉన్నాడు. ఇక వీరిద్దరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే గౌతమ్ ఈ సీజన్ విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ వైల్డ్ కార్డ్ టైటిల్ ఇస్తే విమర్శలు వచ్చే అవకాశం కూడా ఉంది. మరోవైపు టైటిల్కి నిఖిల్ అర్హుడు అనడంలో సందేహం లేదు. మరి ఓట్ల ప్రకారం గౌతమ్ మొదటి స్థానంలో ఉన్నారు. చివరికి ఎవరికి టైటిల్ ఇస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ ఎవరనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.